నేర్పిస్తున్నారో తెలుసుకోవాలంటే మీకు అన్నములో ఈ రోజు నుంచి మేము విభ్యాసాలు జరుపుకుంటున్నాం. ఏషియా మీరే తోడు ఉండండి, పాటల్లోనూ మీరే తోడు ఉండండి. ఏషియా కంఠస్థ వాక్యాలు నేర్చుకుంటుండగా మీరే తోడు ఉండండి. ఏసునామములో అడుగుతున్నాం తండ్రి. ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా, అతడే నా యేసు అని తెలుసునా. ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా, అతడే నా యేసు అని తెలుసునా. మస్తు 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 మంచి దోస్తు, నాలో పాపాన్ని తొలగించే బెస్ట్ దోస్తు. మస్తు 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 మంచి దోస్తు, నీలో పాపాన్ని తొలగించే బెస్ట్ దోస్తు. మన ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా, అతడే నా యేసు అని తెలుసునా. ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా, అతడే నా యేసు అని తెలుసునా. నీకు నాకు కావాలి మంచి దోస్తు, ఇలలో నమ్మదగిన వారు లేరు అంతా బెస్ట్. నీకు నాకు కావాలి మంచి దోస్తు, ఇలలో నమ్మదగిన వారు లేరు అంతా బెస్ట్. నీ కోసం నా కోసం క్రీస్తు యేసు, అరే నీ కోసం నా కోసం క్రీస్తు యేసు. తన ప్రాణాన్ని ఇచ్చినట్టి బెస్ట్ దోస్తు, తన ప్రాణాన్ని ఇచ్చినట్టి బెస్ట్ దోస్తు. మస్తు 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 మంచి దోస్తు, మనకు విజయాన్ని ఇస్తాడి బెస్ట్ దోస్తు. మస్తు 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 మంచి దోస్తు, తనను విడవకుండా పట్టుకుంటే అంతా బెస్ట్. మస్తు 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 మంచి దోస్తు, మనకు విజయాన్ని ఇస్తాడి బెస్ట్ దోస్తు. మస్తు 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 మంచి దోస్తు, తనను విడవకుండా పట్టుకుంటే అంతా బెస్ట్. ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా, అతడే నా యేసు అని తెలుసునా. ప్రియమైన దోస్తు ఎవరో తెలుసునా, అతడే నా యేసు అని తెలుసునా. మస్తు 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 మంచి దోస్తు, నాలో పాపాన్ని తొలగించే బెస్ట్ దోస్తు. మస్తు 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 మంచి దోస్తు, నీలో పాపాన్ని తొలగించే బెస్ట్ దోస్తు. మస్తు 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 మంచి దోస్తు, మనకు విజయాన్ని ఇస్తాడి బెస్ట్ దోస్తు. మస్తు 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 మంచి దోస్తు, తనను విడవకుండా పట్టుకుంటే అంతా బెస్ట్. తన్ననారే 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 నరే తన్ననార తన్ననారే తన్ననారే తన్ననారే. స్టోరీ ఏమిటంటే, నిజమైన స్నేహితుడు డాష్. ఎవరైనా దేవుడు ఎవరా దేవుడు? వెరీ వెరీ గుడ్. చెప్పండి మొత్తం. నిజమైన స్నేహితుడు యేసు. నిజమైన స్నేహితుడు యేసు. ఎవరి గురించి తెలుసుకుంటున్నాము? శ్యామ్. ఓకేనా? ఇప్పుడు శ్యామ్ గురించి తెలుసుకుందామని చెప్పి, అయితే తనకు సిస్టర్ కూడా ఉంది. తన పేరేంటి? శారా. ఏం పేరు? శారా. అమ్మాయి పేరేంటి? తర్వాత అబ్బాయి పేరేంటి? వాళ్ళిద్దరు బ్రదర్స్ సిస్టర్స్. వీళ్ళు హాలిడేస్ ఇచ్చినప్పుడు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారంట? అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చి ఎన్ని రోజులు అయింది? వారం రోజులు ఉన్నారంట. అంటే 7 days. హాలిడేస్ ఇచ్చిన తర్వాత 1 week ఉన్నారు అక్కడ. 1 week ఉన్నారు. అయితే మనం బాగా బాగా ఫుడ్ తిని ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ బాగా చేస్తున్నారు. మీరు చేస్తారు అలా వెళ్ళినప్పుడు? చేస్తారు కదా, అంతే కదా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా అమ్మ వాళ్ళు ఫుల్గా పెడతారు కదా, స్నాక్స్ పెడతారు, ఫుడ్ పెడతారు, అన్నీ పెడతారు. తినేసి ఏం చేస్తారు? అందరూ ఇంకా ఆడవడం మొదలు పెట్టేస్తారు. ఆడుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఆడలేనప్పుడు మీదికి వచ్చేసి అమ్మమ్మ ఆకలి అయిపోతుంది కదా, అమ్మమ్మ స్నాక్స్ అని చెప్పి మొదలు పెట్టేస్తారు. అవునా? అలాగే అమ్మమ్మ చాలా రెడీ చేసి పెట్టిందంట వాళ్ళిద్దరికి. అలా చాలా ఐటమ్స్ రెడీ చేసి పెట్టింది.
అమ్మో ఎలా కాపాడాలి ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి చాలా 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 బాధపడిపోయాడు. ఇప్పుడు కంగారు వేసింది. ఏం చేశానంటే అమ్మమ్మ వంటగదిలో ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తుంటే పరిగెత్తుకొని అమ్మమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మమ్మ నా ఫ్రెండ్స్ చేంజ్ ఉన్నాయి కదా, చాలా బాధకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఒక చచ్చిపోతాయేమో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అమ్మమ్మ సహాయం కావాలి. గొప్ప అమ్మ ఏం చేస్తాడు నాకు వెళ్ళిపోతాడు. ఇది స్నేహితులా అని అడుగుతున్నాను. అవునమ్మమ్మ నా స్నేహితుడిని రోజు వాటిని చూస్తాను, చక్కగా వెళ్తాయి లైన్గా వెళ్తున్నాయి, కానీ అవేమో అలా వెళ్తుంటే అలా వెళ్ళకండి అని నేను చెప్తున్నాను. వెళ్తే అటు వెళ్తే నువ్వు చచ్చిపోతానని చెప్తున్నా కానీ అది నా మాటని అర్థం చేసుకోవట్లేదు, ఇది ఎలా చెప్పాలి ఏంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంది. అని అమ్మ ఆలోచించింది. ఒక కాకుండా వాటికి అర్థం ఎలా చెప్పాలంటే ఒకే కాకుండా అయితే చెప్పమ్మ చెప్పు ఏం చేయాలో చెప్పు, నా స్నేహితులు కదా నేను కూడా హెల్ప్ చేస్తాను, చెప్పు ఏం చేయాలంటే అమ్మలే వాటికి అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు కూడా నా వారాలే చీరగా మారిపోవాలి. ఇప్పుడు మనిషి పాటు మనుషులకి అర్థమవుతుంది కదా, కుక్కలు ఉన్నాయి కుక్కలు మరుగుతాయి దానికి నాకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు చీమకు మనం చెప్పాలంటే ఏం చేయాలి? చీరగా మారిపోవాలి. అవునా? చీరగా మారిపోవాలి. చీరగా మారిపోవాలి కాబట్టి నువ్వు చీరగా మారాలంటే అంటాడు శాంపుల్. అవి కుదరదు, నేను ఎలా మారుతాను చీరగా? నా వల్ల కాదు, నేను మారుతున్న పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, అతను నేను పరిచయం చేయనా అని అంటాడు. అయితే పరిచయం చేయాలంటే అంటాడు మనలాంటి మనుషులే చాలా మంది తెలియకుండా ఏం చేస్తున్నారంట, తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నారు. మనుషులు అంటే మన పిల్లలు చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు దేవుని మాట వినట్లేదు. మరి వాళ్ళకి చెప్పాలి, ఎంతమంది చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఏం చేయాలని దేవుడు ఆలోచించాడు. దేవుడు ఆలోచించినప్పుడు మరి చీమలకు చెప్పినప్పుడు అర్థం కాలేదు కదా, వాళ్ళ మనుషులకు కూడా దేవుడు చెప్పిన అర్థం కాలేనప్పుడు ఏం చేయాలో తెలియక చీమగా మారిపోమని చెప్పింది కదా, కానీ కాదన్న. కానీ దేవుడు మాత్రం మన మనిషిలో ఉన్నామా, మన మనిషికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికి యేసుక్రీస్తు ఎలా వచ్చాడంట, మనిషిలా మారి వచ్చాడని చెప్పి యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. ఎవరి కోసం? మన కోసం. అవునా? వచ్చాడా లేదా? నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా? నమ్ముతారు. అయితే యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి ఎన్ని మాటలు చెప్పడానికి వచ్చాడు అని చెప్పి అమ్మమ్మ చెప్పారు. దేవుడు నిజంగా మంచివాడు, నిజంగా మంచి స్నేహితుడు, మన కోసం మనం ఇలా చేశాము, అయినా కానీ దేవుడు మన కోసం వచ్చాడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. యోహాను సువార్త 15 అధ్యాయం 14 వచనం. ఆమేన్. నేను